హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ మోదకాలండి. స్వామివారికి ఈ మోదకాలు అంటే చాలా ఇష్టం కదా. ఇలా ప్రిపేర్ చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ముందుగా ఇక్కడ ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. ఇవి మొత్తం కరిగిపోయేంత వరకు కలిపేసేసుకోవాలండి. మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని కొంచెం మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో అదే కప్తో బియ్యం పిండిని తీసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ గడ్డ కట్టకుండా ఉంటలు లేకుండా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చల్లారాలి. ఈలోపు మనము ఇంకో కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 కప్పు కొబ్బరి తురుము ఇలా తీసుకున్నానండి. కొబ్బరి వేసేసుకొని నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొన్ని జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇలా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ బెల్లం వేసేసుకోవాలండి. ఇలాగే ఒక 2 చుక్కల వాటర్ ఇందులో వేసేసుకొని బెల్లం కరిగిపోయేంత వరకు కలిపేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, అది మొత్తం ఇలా మొత్తము బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చుట్టుకుంటూ రౌండ్గా తీసేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఇక్కడ నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, పక్కకు పోనీయకుండా ఇటు రౌండ్గా తిప్పుకుంటూ ఈ కలిపేసేసుకొని చేసుకోవాలండి. ఇక నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కలుపుకుంటూ చేసేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. అలాగే ఇక్కడ అదే పిండితో మనము అన్ని మోదకాల్లా కాకుండా ఇలా కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని రౌండ్గా మొత్తం అంతా పిండి మొత్తం కలిపేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి, అంతే. అలాగే కజ్జికాయలాగా కూడా చేసేసుకోవచ్చండి ఈ ప్రసాదాన్ని. చూసారు కదా, ఇప్పుడు వీటిని తీసుకొని 1 స్పూన్ లేదా చాకు తీసుకొని ఇలా లైన్స్ వేసుకోవాలండి మొత్తం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి స్టీమ్ చేసుకోవాలండి మనం వీటిని ఒక 2 లేదా 3 నిమిషాలు. అందుకోసం నేను కళాయిలో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇక్కడ నేను ఒక ఇటువంటి జల్లెడ గిన్నె తీసుకున్నానండి, లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టేసుకోవచ్చు.
ఇలా పెట్టేసుకొని మూత వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి బాగా. చూసారు కదా స్టీమ్ అయిన తర్వాత అంతే అండి, చాలా సింపుల్ అంటే సింపుల్. చూసారు కదండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.